నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లి నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గురువారం జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లి నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వైభవంగా కొనసాగింది. హరే కృష్ణ నామ సంకీర్తనలు, భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రథయాత్రలో చిన్నారులు, మహిళలు, యువకులు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాథ రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సాహంగా పోటీపడగా రథయాత్ర మార్గమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రథయాత్ర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇస్కాన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. జై సుభద్ర శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా కామారెడ్డిలో జరుగుతుంది. ఇస్కాన్ కామారెడ్డి జరుగుతుంది. ఈ రథయాత్ర నగరంలోని పలు వీధుల గుండా జరిగిన తర్వాత అయ్యప్ప కళ్యాణ మండపంలో విశేషమైన హారతి, చెప్పంతో ప్రవచనము, మహాహారతి మరియు అన్నప్రసాద వితరణ ఉంది. ప్రతి ఆదివారము మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భగవద్గీత ప్రసంగము, అన్నప్రసాద వితరణ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుడు అధిక సంఖ్యలో భక్తులు కూడా చాలా మంది వచ్చారు. భక్తులు చాలా ఆనందంగా, సంతృప్తిగా భగవంతుని యొక్క ప్రసాదము తీసుకొని రథం వెనకాల ఆనందంతో పేరింతలు వేసి జగన్నాథ రథాన్ని లాగుతూ ఉన్నటువంటి 4-5 జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి రావడం జరిగింది. దాదాపు 5,000 మంది కంటే పైగా ఈ జగన్నాథ రథాన్ని లాగి జగన్నాథ యొక్క కృపను పొందారు. ఆ సేవని చేసి తరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ చర్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి చర్యలు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి ఆలయంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు వారాహి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కామారెడ్డి పట్టణంలోని ఇంజిఎస్ కాలనీలో గల సీతారామ ప్రసన్న ఆంజనేయ స్వామి సహిత శ్రీ లలిత త్రిపుర సుందరి ఆలయంలో ఆషాఢ మాస గుప్త నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, సహస్రనామ పారాయణం, మంగళహారతి, నైవేద్య నివేదన కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు. సందర్భంగా పెద్ద సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని 9 రోజుల పాటు భక్తు శ్రద్ధలతో ఆరాధిస్తే శత్రు బాధలు తొలగి సకల మనోరథాలు నెరవేర్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 9 రోజుల పాటు కొనసాగిన గుప్త నవరాత్రోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సిద్ధారెడ్డి, కార్యదర్శి దామోదర్, కోశాధికారి శ్రీనివాస్, పూర్ణచంద్రరావు, ఆలయ అర్చకులు ప్రదీప్, వినోద్ కుమార్ శర్మ, డివిఎల్ శర్మ, రామారావు, రమేష్ గుప్తా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అభయప్రదాయిని వారాహి, అనంతమైనది నీ కరుణ, సుఖాంతమవని జన్మ, సుఖాంతమవని జన్మ. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. శుభకరమూర్తి వారాహి, శుభముల నిమ్మ వారాహి, శుభకరమూర్తి వారాహి, శుభముల నిమ్మ వారాహి. జయము జయము శ్రీ వారాహి, జయముల నిమ్మ శ్రీ వారాహి. ఆషాఢ పాడ్యమి తొలి పొద్దులో అరుదించే ఆ వారాహిగా, ఆషాఢ పాడ్యమి తొలి పొద్దులో దక్ష యజ్ఞ వినాశిని తరాందోళిత దీర్ఘాక్షి తరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ దేవేశీ దండనీతిస్థా దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత కళానందా స్వరూపిణి లోపా బ్రహ్మానంద బలిప్రియ భాషా రూపా ప్రభస్సేన భావ వివర్జిత సుఖారాధ్య శుభగాయిని రాజవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాసిత రాజలక్ష్మీ కోశనాథ చతురంగాం రాజదాయిని సత్యసంధా సాగరమేకలా దీక్షితా దైత్యరాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాక్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ సాధ్వి గురు మండల రూపిణి కులోత్తేజ భగారాధ్య గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూల జరాద్వాంతార విప్రభా భాగ్యాది చంద్రికా భక్త చిత్తకేతి గణాగణ రోగ పార్వతి రంభోళే మృత్యుదారు కుటారికాంతముండా పురారి చోదిని చరాచరాత్మిక సర్వలోకేశి శిలం పరేష్ ఓం నమః త్రిపుర సుందరి ఓం ఐం హ్రీం శ్రీం పతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి ముక్తకేశీశ్వరమయి దీపకళానాగమయి విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి తేజోదేవమయి త్రైలోక్య మోహన చక్ర స్వామిని ప్రకట
కల్మినాని కల్విమాని భూతాని జాయంతే అన్నేనాయ పునరేవ వరుణం పితరముపససార అదిహి భగో బ్రహ్మేతి తగుం హోవాచ తపసా భగో బ్రహ్మేతి తగుం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్త్వప్తా ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠిత మహాన్ భవతి ప్రజయా పశుర్ బ్రహ్మప్రదం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠిత గావో భజిగ్నిరే తస్మాత్ జాతా అజామయ యత్పురుషం వెదదు తదిదాభ్య కల్పయన్ ముఖం కిమస్య గౌబాహు కావు రూపాదా ఉచ్యేతే బాహురాజ్ఞకృతః పూర్వతస్య యద్వైశ్య అప్య ఆసీనంతరిక్షం శ్రీష్ణో శివాభ్యాం నమః ఐక్యరతనకరపుష్టాభ్యాం నమః అంగర్యాసః ఐక్యమౌలిస్ఫురం తారానాయకశేఖరం పితముఖే మాపేదవచ్చోరుమా పాణిభ్యామల్పూర్ణరత్నశకం రక్తోకలం బిభ్రతే సౌమ్యాం రత్నగడస్థరక్తచరణాం ధ్యాయే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షా స్వరూపిణి సర్వేషితఫలప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగిని వశిని కామేశ్వరి మూర్తే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి భాషా పరిపూరక చక్ర స్వామిని గుప్తయోగిని అనంగ కుసుమే అనంగ మేఖలే అనంగ మదనే అనంగ వేగిని అనంగాంకుశే అనంగమాలిని సర్వ సంశోభన చక్ర స్వామిని గుప్త సంశోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వారాధిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిని సర్వవశంకరి వారాహి దేవి నీకు వందనమమ్మా హారతులు కైకొడి దీవించుమమ్మ మంగళహారతమ్మా శ్రీకరి శుభకరి శ్రీ లలితా పరమేశ్వరి శ్రీకరి శుభకరి శ్రీ లలితా పరమేశ్వరి శీఘ్రమే శుభములల్లి మా శిరసు వంచి దండము పెట్టెదమమ్మ వారాహి దేవి నీకు వందనమమ్మా హారతులు కైకొని దీవించుమమ్మ మంగళ హారతులు కైకొని దీవించుమి అందాల అమ్మగారి చెప్పి అందాల అమ్మగారి చెదమమ్మ నీకు నవరాత్రుల పూజలు చేసేదమమ్మ వారాహి దేవి నీకు వందనమమ్మా హారతులు కైకొని దీవించుమమ్మా బంగారు వనుల బాధలను తీర్చుమమ్మా చేసేదమమ్మా వారాహి దేవి నీకు వందనమమ్మా హారతులు కైకొని కాశీపుర రక్షిణి దుష్ట సంహారిణి మాలోని కల్మషాని పూర్ణ మంగళహారతమ్మా శ్రీకరి శుభకరి శ్రీ లలితా పరమేశ్వరి శ్రీకరి శుభకరి శ్రీ లలితా పరమేశ్వరి శీఘ్రమే శుభములల్లి మా శిరసు వంచి దండము పెట్టెదమమ్మ వారాహి దేవి నీకు వందనమమ్మా హారతులు కైకొని దీవించుమమ్మ మంగళ హారతులు కైకొని దీవించు
నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్. వారాహి శుభముల నిమ్మ వారాహి జయము జయము శ్రీ వారాహి జయముల నిమ్మ శ్రీ వారాహి ఆషాఢ పాడ్యమి తొలి పొత్తులో అరుదించే ఆ వారాహిగా ఆషాఢ పాడ్యమి తొలి పొత్తులో అరుదించే ఆ వారాహిగా శ్వేతవర్ణమున శోభించే సర్వశక్తులై భాషించే జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలిడి వారాహి జ్ఞానము నీవే వారాహి. శత్రు సంహారాన శిఖరమయ్యేను సకల విద్యల సమమయ్యేను శత్రు సంహారాన శిఖరమయ్యేను సకల విద్యల సమమయ్యేను విశుక్ర సంహార ఖ్యాతి బడసేను విశ్వశాంతికి వెన్ను కాచేను నిఖిల జగములో నిలయమయ్యేను గుప్త నవరాత్రులకు గుర్తయ్యేను నిఖిల జగములో నిలయమయ్యేను గుప్త నవరాత్రులకు గుర్తయ్యేను సాధించు పనులకు శ్వాసయ్యేను సకల సంపదలకు స్థానమయ్యేను జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలిడి వారాహి జ్ఞానము నీవే వారాహి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఈరోజు మన కామారెడ్డి ఇంజవస్థలి శ్రీ సీతారామ ప్రసన్న ఆంజనేయ లలితాద్రి సుందరి దేవాలయంలో అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు కార్యక్రమంలో వేద పండితులు వినోద్ శర్మ, ప్రదీప్ పంతులు, రామారావు మధ్యలో పంచామృత అభిషేకము, నీరాజనము, లలిత కుంకుమార్చన, నానావిధ చెప్పబో ప్రసాదాలతో సహా అమ్మవారికి అత్యంత దివ్యంగా పూజలు చేసినాము. ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఇలాగే పాల్గొని మా కమిటీకి సహకరిస్తే మేము మీకు ప్రోత్సహించి ఇంకా రాబోయే మూడో సంవత్సరం ఇది 2వ సంవత్సరం ఇది 3వ సంవత్సరం కూడా దివ్యంగా చేసుకున్నామని చెప్పేసి అని ఆలయ పక్షాన కోరుచున్నాను. ఆలయ కమిటీ అధ్యక్షులు సిద్ధారెడ్డి, కార్యదర్శి దామోదరు, కోశాధికారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ నరేష్ నాయక్, పూర్ణచంద్రరావు గారు, శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులందరూ పాల్గొన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రోత్సహించి మాకు సాగించే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీమాత్రే నమః. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్.
ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా తాడే మండలం కనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సర్పంచ్ తో పాటు పాలకవర్గ సభ్యులను బైండ్ ఓవర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడే మండలం కనకల్ గ్రామ సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులపై బైండ్ ఓవర్ చర్యలు చేపట్టడాన్ని నిరసిస్తూ సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను ప్రోత్సహించినందుకే తమపై బైండ్ ఓవర్ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం వైపు పిలుపునిస్తుంటే అదే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదన్నారు. కనకల్ సర్పంచ్ తో పాటు పాల్గొన్న సభ్యులపై నమోదైన బైండ్ ఓవర్ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తేవడమే మేము చేసిన నేరమా? మాకు ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ. వాళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్ ఉండే పోయిన సంవత్సరము 74 మంది పిల్లలు ఇక్కడికి వెళ్ళి పోదురు. వాళ్ళకు ఒక 52 లక్షల రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తుండే. దాన్ని మా కనుక అంటే మా విలేజ్లో 180 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోయే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ మా గవర్నమెంట్లో బడిలో చేర్పించి అంటే ఒక సుమారుగా 3 కోట్ల రూపాయలు మా ఆదాయాన్ని మేమే కాపాడుకోవడం జరిగింది. మా పేరెంట్స్కు, మా తల్లిదండ్రులకు, మా గ్రామానికి మేము ఇది ఒక నిధి అంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకున్నాం. ఇది మేము చేసిన నేరమా? దీనిగా మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేయడం, కేసులు పెట్టడం మా మీద, మా పిల్లల్ని మేము బాగు చేసుకోవడానికే మేము చేసిన నేరం అవుతుందా? ఇది ఏ రకంగా ఇది మాకు సమంజసం? ఎందుకు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, లేకపోతే ఎస్ఐ గారు ఏం చేసినామని ప్రైవేట్ స్కూల్ బడి వద్దని చెప్పి అంటే మేము పంపమని చెప్పినాము. దాన్ని ఏకగ్రీవంగా అంటే ఊర్లే ఉన్న ప్రతి 2500 మంది జనాభా ఉన్న ఊర్లే ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు వద్దు, ప్రైవేట్ స్కూల్ వద్దని ఒక తీర్మానం చేయడం జరిగింది. దానికి ఏం చేసింది ప్రైవేట్ యాజమాన్యం? కొందరితోటి ఒక 4గురితోటి కుమ్మక్కయ్యి వాళ్ళకేదో డబ్బుల రూపం ఆశ చూపిందా, లేకపోతే ఫీజుల కన్సెషన్ ఆశ చూపా వాళ్ళని ముందుకు పంపించి అయ్యా మీరు వెళ్ళండి మేము ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళని పంపించకుండా ఒక వాగ్దేవి స్కూల్ ఉంది. ఆ స్కూల్కు లాస్ట్ ఇయర్ 74 మంది పిల్లలు ఉండ్రి. వాళ్ళ నష్టం అంటే వాళ్ళ ఆర్థిక వాళ్ళ లాభాన్ని అంటే వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టినమనే కక్షతోటి ఈ 4గురితోటి మా మీద కేసులు పెట్టియడమా? ఇదా మేము చేసిన నేరము? అంటే ప్రైవేట్ స్కూల్కు పంపకపోవడమే మా మీద కక్ష సాధింపా? మేము మా ఊర్లో ఉన్న బడిని మేము బాగు చేసుకోవడమే మేము చేసిన నేరమా? దీనికా మీరు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేయడము ఎంత మటుకి సమంజసము? ఇది గవర్నమెంట్ అయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు మీకు మేము చేతులెచ్చి జోడిస్తున్నాము. మీరే విద్యాశాఖ మంత్రి, మీరు ఇట్లాంటి అధికారులను
బాన్స్వాడ మున్సిపల్ పరిధిలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్టీడీ సర్వేతో పాటు ఆయుష్మాన్ భారత్ నమోదు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య సర్వేలకు ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. బాన్స్వాడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఎన్సీడీ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలను ఆధార్ కార్డు ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ కౌంటర్ కార్డులను కూడా ప్రజలకు రూపొందిస్తున్నారు. ఈ కార్డు ద్వారా ఆరోగ్య వివరాలు డిజిటల్ రూపంలో భద్రపరచడంతో పాటు అర్హులైన లబ్ధిదారులు 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సందర్భంగా కోఆప్షన్ సభ్యులు ఖమర్ వైస్ మాట్లాడుతూ వార్డు ప్రజలు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు ఆధార్ కార్డు అందించి సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య భద్రతను కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, మాజీ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాన్స్వాడ మున్సిపాలిటీ 13వ వార్డులో ఆశా వర్కర్లు మరియు మేడం ఏఎన్ఎంస్ కలిసి మన వార్డులో ఎన్సిడి సర్వే చేస్తున్నారు. ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఇతరులకు అంటుకోని వ్యాధులు ఇవి. బీపీ, షుగర్, క్యాన్సర్ వగైరా అలాంటివి. ఈ సర్వే చేసిన దానికి మనము మన ఇంటి నుండి, అంటే ఫ్యామిలీస్ నుండి హెల్త్ కార్డు, మన ఆధార్ కార్డులు తీసుకొని దాన్ని ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్లో కూడా ఆయుష్మాన్ భారత్ అభా కార్డులు కూడా మనకు కొన్ని అంకెల నంబర్ వస్తుంది. దాని ఆధారంగా మనకు 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీళ్లకు ఆధార్ కార్డులు ఇచ్చి సహకరించాలని మన అందరి ద్వారా కోరుతున్నాను. అలాగే నేను కోరుకునేది ఒకటే, మన కాలనీ కానీ మన వార్డు కానీ వార్డులో అందరూ కూడా మంచిగా హెల్త్గా ఉండాలని, అలాగే మన బాన్స్వాడ కూడా మంచి హెల్త్గా ఉండాలని మీరందరూ కూడా, అంటే మా బాన్స్వాడకు వచ్చి వీళ్ళందరూ సర్వే చేస్తున్నారు. దానికి కూడా మనందరి తరఫున వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ కార్డులు ఇచ్చి మనందరూ కూడా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారని తెలుపుతున్నాను. ఉమ్మడి కోటగిరి పోతంగల్ మండలంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ కేక్ కట్ చేసి బాణాసంచాలు పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 అడుగుల భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి కోటగిరి పోతంగల్ మండల కేంద్రాల్లో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద భాస్కర్ రెడ్డి చిత్రపటంతో రూపొందించిన భారీ కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం బాణాసంచా పేల్చి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. భాస్కర్ రెడ్డి వీరయ్యమాని మైనార్టీ యాక్టివ్ లీడర్ జుబేర్ అహ్మద్ ఏర్పాటు చేసిన 50 అడుగుల భారీ కటౌట్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్, నాయకుడు ఇజాజ్ ఖాన్ మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్సీ చైర్మన్ హనుమంత్, వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, విండో చైర్మన్లు సిద్ధు, సునీల్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు షాజీ పటేల్, ఉమ్మడి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आज यहाँ पर हम लोग जमा हुए
भास्कर रेड्डी साहब का बर्थडे बनाने के लिए आज शोरों ज़ोर से हम भास्कर रेड्डी साहब का बर्थडे बनाए और साथ ही साथ हमारे जितने भी यहाँ के गरीब लोग हैं उनके लिए अन्नदानम का जुबेर साहब यहाँ का इंतज़ाम करने वाले हैं। दूसरी बात यहाँ पर जो है हम हमारे अल्लाह से हम दुआ करते हैं कि भास्कर रेड्डी साहब को बहुत उम्र दे और यहाँ के अवाम के लिए खिदमत करने का बार बार मौका दे। विश यू हैप्पी बर्थडे भास्कर साहब, विश यू हैप्पी बर्थडे, विश यू हैप्पी बर्थडे। వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.